శ్రీరాముని విగ్రహం ధ్వంసం చేసిన దుండగులు మెగా టీవీలో చూస్తున్నాం. మండపల్లి గ్రామంలో రాములవారి హనుమాన్ టెంపుల్ లోపల నిన్నటి కేసీఆర్ కాలనీ లోపల నిన్నటి రోజున గుర్తు తెలియని వ్యక్తులు ఒక రాముని తలను ధ్వంసం చేయడం జరిగింది. రాష్ట్రంలో చూసుకుంటా ఉంటే కేవలం హిందూ దేవాలయాల పైన, హిందూ ఆలయాల పైన అనేక దాడులు జరుగుతూ ఉన్నాయి. నిన్నటి రోజున అక్కడ ఉన్న కొంతమంది ముస్లిం చెందిన వాళ్ళందరికీ కూడా అక్కడ ఒక సంఘటన జరిగిన సందర్భంలో, అక్కడ వేడుకల సందర్భంలో అక్కడ పార్టీ చేసుకున్న ఆనవాళ్ళు కూడా నిన్న జరిగిన ఘటనలో ఉంది. వారే దాడి చేశారని అక్కడ కాలనీ వాసులందరూ కూడా తెలియజేస్తా ఉన్నారు. ఇది ముమ్మాటికి ఇంటెన్షనల్ గా కావాలని హిందూ దేవాలయం పైన దాడిగా మేము తెలియజేస్తా ఉన్నాం. అదే విధంగా పోలీసు వారు అక్కడ ఘటన జరిగిన తర్వాత ఒక ప్రదేశానికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి, సైంటిఫిక్ ఎవిడెన్స్ ఫింగర్ ప్రింట్ తీసుకోవాలి. కానీ అవన్నీ ఏం కాకుండా అక్కడ పోలీసు వారు చేరుకొని అక్కడ రాముడి తలను తీసి వారే అక్కిపెట్టిన ఘటన కూడా మనం చూస్తూ ఉన్నాం. అక్కడ సైంటిఫిక్ ఎవిడెన్స్ కూడా తారుమారేసిన అనుమానాలు మాకు వ్యక్తమవుతా ఉన్నాయి. దీనిపైన జిల్లా కలెక్టర్ గారు కావచ్చు, అదేవిధంగా ఇక్కడ జిల్లా ఎస్పీ గారు మాకు సమాధానం చెప్పి దోషులను పట్టుకుని వారు శిక్షించే వరకు కూడా మేము కాలమని ఈ సంగతి తెలియజేస్తాం. హిందూ దేవుల పైన ఎక్కడ దాడులు కావచ్చు, హిందూ దేవాలయం మీద కావచ్చు, దేవుల పైన దాడులు జరిగితే తప్పకుండా ఊరికి ప్రతి ఒక్కరు ఎవరైతే దాడులు చేస్తున్నారో వారందరికీ కూడా తరిమి కొడతామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం, హెచ్చరిస్తా ఉన్నాం. Yeah.